హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి చెప్పుకుందాం. అందరికి తెలుసు కదండి, ఆర్టీఐ యాక్ట్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే సమాచార హక్కు చట్టం ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 2005లో తీసుకురావడం జరిగింది. ఎందుకు అసలుకి ఇది అవసరం అంటే అవసరం. ఎందుకు అవసరం అంటే ప్రజలు మన యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కాబట్టి ప్రభుత్వం అనేది ప్రజలకి సమాధానం చెప్పాలి, అంతే కదా. సో గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ది పీపుల్. అయితే కొన్నిసార్లు గవర్నమెంట్ ప్రజలకి సమాధానం చెప్పదు. సో ఎలాంటి పక్షంలో కొన్నిసార్లు యాక్ట్స్ ఏదైనా కొన్ని చట్టాలు చేసినప్పుడు ప్రజలకి అది తెలియదు. ప్రజలకు తెలియకుండా లోపలే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 2005కు ముందు కొన్ని ఇన్ఫర్మేషన్ ఏమో డిస్ప్లే చేస్తుంది ప్రజలకి, కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది దాచిపెడుతుంది. అలాంటప్పుడు ప్రజలకి ఎలా తెలుస్తుంది? మన హక్కు కదండి. సో ప్రజలకి తెలియాలి కదా. మన చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం మనకు తెలియకుండా ఏ చట్టాలు చేస్తుందో మనకు తెలియాలి కాబట్టి. సో అందువల్ల 2005లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒక చట్టం తీసుకొని రావడం జరిగింది. సో 2005లో తీసుకురావడం జరిగింది. అయితే దీని పరిధిలోకి వచ్చేసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఒక కమిషన్ అనేది ఉండాలి అని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సెంట్రల్ లెవెల్లో, లైక్ స్టేట్లో వచ్చే లోపల స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటారు. అయితే ఇంకో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో మొత్తం 10 మెంబర్స్ చైర్మన్స్ ఉంటారు. దాంట్లో ఒకరు మెయిన్ చైర్మన్ అంటే చీఫ్ చైర్మన్, ఇంకా 9 మెంబర్స్ అదర్ చైర్మన్స్ ఉంటారు. వీళ్ళని అపాయింట్మెంట్ చేసేది ఎవర్రా అంటే ప్రెసిడెంటే అపాయింట్మెంట్ చేస్తారు. ఉట్టిగా చేస్తారా? లేదండి. వీళ్ళకి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో మెంబర్స్ పిఎం, అలాగే అపోజిషన్ లీడరు, అలాగే ఏదైనా క్యాబినెట్ మినిస్టర్. ఈ 3 మెంబర్స్ కలిసి ఒక మెంబర్స్ని సజెస్ట్ చేస్తే ఆ మెంబర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తారు. ఇలా పనేంద్ర అంటే అందరికీ తెలుసా అండి? మీ యొక్క చాలామంది తెలిసే ఉంటుంది. చాలా గవర్నమెంట్ పోర్టల్స్లో కింద ఆర్టీఐ ఎంక్వైరీ అని ఉంటుంది. ఆర్టీఐ అంటే ఏంటి అంటే నీకు ఇన్ఫర్మేషన్ కావాల్సినప్పుడు నువ్వు దాంట్లో నుంచి అడగాలన్నమాట. సో అలా అడిగినప్పుడు నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ యొక్క వెబ్సైట్ లేదా ఒక గవర్నమెంట్ నీకు చెప్తుంది. అలా చెప్పని పక్షంలో నువ్వు ఈ యొక్క కమిషన్ దగ్గర పోయి కేసు వేయచ్చు. సార్ నాకు ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు కాబట్టి అప్పుడు ఈ కమిషన్ అనేది యాక్షన్ తీసుకుంటుంది. అంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. అదండి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటే. థ్యాంక్ యూ.